ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోక తండ్రి, వందనాలు. ప్రేమించి మీరు మా కొరకై ప్రాణం పెట్టినందుకై స్తుతిస్తూ ఉన్నాం. గడిచిపోయిన రాత్రంతా మీరు మమ్మల్ని కాపాడినారు. కృతజ్ఞతలు. ఉదయం ఆయుష్ పొడిగించారు. ఈ నూతన దినం మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. అందుకై స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో మా మధ్యకి రండి. కంటికి కనిపించని అంధకార శక్తులను, చీకటి శక్తులను, దురాత్మ సమూహం, అపవిత్రాత్మలను నాజరుడైన యేసుప్రభు శ్రేష్టమైన విశ్వాసంతో బంధిస్తూ ఉన్నాం. శిలువైన యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మీ సన్నిధి మా మధ్యలో ఉన్నట్లుగా సహాయం చేయండి. నువ్వెంతైనా గొప్ప దేవుడు, కనికరించి లైవ్ ద్వారా దేవుని వాక్యం వినే బిడ్డలను ఆశీర్వదకరంగా చేయి, మేలుకరంగా మార్చు. దేవా, స్థానికంగా మీద ఆసుడు, మీద ఆసురాలు, నీ కుమార్తె జెనిస్ మెరాకిల్, నీ కుమార్తె బ్లెస్సీ కొరకై, నీ కుమారుడు జోయల్ బెనర్జీ కొరకై, నీ కుమారుడు గోమ్స్ కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయ చూపించు, మీ నామానికి మహిమ తెచ్చుకో. కోట్ల కొద్ది వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ రక్తాన్ని మేము ప్రోక్షించుకుంటున్నాం. దయ చూపించు. ఇచ్చి లైవ్ని బట్టి, కనెక్ట్ ప్రభావ, మరి కమ్యూనికేషన్ బట్టి స్తోత్రాలు, వందనాలు. పాటలు, పరిచర్యలో మీ నడిపింపు మాకు దయచేయము. వందనములు చెల్లిస్తూ యేసు సర్వశక్తి గలనామన ఆరంభ ముగింపు తోడయిండు. నీ దాసు నిలబడుతుండగా బలహీనుడు క్షమించు. మీ శిల రక్తం చేత కడిగి పవిత్రపరిచి బలపరిచి మీరే నిలబెడుతురండి. సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. వేల కొద్ది వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు ఆరక్షణ పేట స్తుతించి ప్రాణం చేకూరుస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి రండి. రోనందు ప్రియులరా, శ్రేష్టమైన ఉదయకాల సమయంలో మనం ఒక చిన్న పాట మనం పాడుకుందాం. దయచేసి చూడండి. పాడు సంఖ్య 540. పాడు సంఖ్య 540. యెహోవాయే మన దేవుడు, మార్పులేని వాడు. యెహోవాయే మన దేవుడు, మార్పులేని వాడు. నిన్న నేడు నిరంతరమో ఒకే రీతిగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరమో ఒకే రీతిగా ఉన్నాడు. యెహోవాయే మన దేవుడు, మార్పులేని వాడు. పాప శాపముల బాప ఆ ఆయను అద్భుత ప్రేమ జూపి మనలను తానే రక్షించెను. అద్భుత ప్రేమ జూపి
మనలను తానే రక్షించెను. యెహోవాయే మన దేవుడు, మార్పులేని వాడు. తన రెక్కలతో కాపి ఆశ్రయమిచ్చును ఆయనే. తన రెక్కలతో కాపి ఆశ్రయమిచ్చును ఆయనే. స్వరక్తమిచ్చి కొన్నా తన సంగమును కాయును. స్వరక్తమిచ్చి కొన్నా తన సంగమును కాయును. యెహోవాయే మన దేవుడు, మార్పులేని వాడు. కృంగిన వేళలందు అభయమునిచ్చే దేవుడు. కృంగిన వేళలందు అభయమునిచ్చే దేవుడు. తన హస్తముతో నిలిపి అంతము వరకు ఆదుకొనెన్. తన హస్తముతో నిలిపి అంతము వరకు ఆదుకొనెన్. యెహోవాయే మన దేవుడు, మార్పులేని వాడు. మన దేవుడు మార్పులేని వాడు. శాశ్వత ప్రేమ చూపి శ్రమలలో విజయ మేచును. శాశ్వత ప్రేమ చూపి శ్రమలలో విజయ మేచును. విశ్వమంతయు మారినా మారడు ఎన్నడు మారడు మన యేసు. విశ్వమంతయు మారినా ఎన్నడు మారడు మన యేసు. యెహోవాయే మన దేవుడు, మార్పులేని వాడు. యెహోవాయే మన దేవుడు, మార్పులేని వాడు. సంగముగా చేరి యెహోవాకే మొరపెట్టెదం. సంగముగా చేరి యెహోవాకే మొరపెట్టెదం. ఆపత్కాలమునందు ఉత్తరమిచ్చును ఆయనే. ఆపత్కాలము నందు ఉత్తరమిచ్చును ఆయనే. యెహోవాయే మన దేవుడు, మార్పులేని వాడు. యెహోవాయే మన దేవుడు, మార్పులేని వాడు.
ప్రభునందు ప్రియులరా, ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన ఉదయకాల సమయంలో మరి కొద్ది నిమిషాలు ప్రతి ఉదయం యేసుతో అనే కార్యక్రమం ద్వారా మనం దేవుని వాక్యాన్ని మరి నేర్చుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో కూడా ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 10 వర్స్ 8 8వ వచనం నుండి, ఏబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం నుండి కొన్ని వచనాలు మనం నేర్చుకుంటాం. దయచేసి చూడండి. నీ హస్తములు నాకు అవయ నిర్మాణము చేసి నన్ను రూపించియునను, నీవు నన్ను మృంగివేయుచున్నావు. జగటమన్నుగాను నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకం చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెడితివి కదా. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నీవు సంధించితివి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపించితివి, నీ సంరక్షణ చేత నన్ను కాపాడితివి. ఏబు తన పుస్తకంలో, నందు ప్రియులరా, ఇలాగూ మాట్లాడుతూ ఉన్నాడు. నీ హస్తము నాకు అవయవ నిర్మాణము చేసింది. అర్థమైందండి? దేవుని యొక్క హస్తము మనకు అవయవ నిర్మాణము చేసి ఉంటుంది. ఏబు గ్రహించాడు. ఎంతో ఆశ్చర్యం. మన అవయవాలన్నీ ఆయన చక్కగా నిర్మించాడు. ముక్కు ఎక్కడ ఉండాలనో అక్కడ పెట్టాడు. ఏ అవయవం ఎక్కడ, అర్థమైందండి? ఆయన తనను చూసుకుంటూ, అర్థమైందా, ఆ విధానంలో ఆయన పోలికలో, ఆకారములో, ఆయన స్వరూపములో మనల్ని చేస్తూ వచ్చాడు. దేవుడు మన స్వరూపములో ఉన్నాడు. మనము ఆయన రూపములో నిర్మించబడ్డాం. ఆయన సొంతగా తన చేతులతో మనల్ని నిర్మించాడు. అర్థమైందండి? ఎలా చేశాడు అని అంటే, మనము జిగట మన్ను తీసుకొని చక్కగా పనిచేశాడు ఆయన తన చేతులతో. ఒక అచ్చు తయారు చేశాడు, పాలు పోసినట్లు. అంటే ఇప్పుడు ఐరన్ మోల్డింగ్ ఇలాగా కొన్ని అన్ని చేసి ఎలా చేస్తారంటే, కరిగించి ఆ చేయబడినలో కరెక్ట్గా పోస్తారు. ఇప్పుడు మానవుని ఒక ఫిగర్ లాగా చేశాడు. ఎలా చేశాడంటే, అంతకంటే ముందుగా ఆయన తన హస్తముల చేత ఆ మానవుని నిర్మాణానికి సంబంధించిన ఒక సెట్ చేసే ఒక క్లాంప్స్ లాగా, ఒక బోనులాగా అలాగా తయారు చేసి దానిలో ఈ మన్నును అచ్చుగా పోసాడు, జిగట మన్నును. అర్థమైందండి? మానవుని యొక్క ఫిగర్ లాగా ఒక డయాగ్రామ్ లాంటి ఒక హచ్చు, ఒక ఫిగర్ చేసి దేవుడు అందులో పోసాడు. ఏబు అది చెప్తా ఉన్నాడు, గ్రహించాడు. ఒకడు పాలు ఏ విధంగా పోస్తాడో ఆ విధంగా నన్ను పోసావు. ఒకడు జున్నుగడ్డ ఎలా పేరబెడతారంటే, జున్నుగడ్డే కాకపోయినా ఒక పెరుగు ఎలాగ పేరుతుందో, పాలు దేంట్లో పోయాలా? ఒక డేక్షలోనో ఏదో ఒక చిన్న దాంట్లో పోసి మనం వేడి చేయాలి. ఆ దాంట్లో పోసిందినే వేడి చేసి తర్వాత తోడేసి ఏం చేయాలా? ఇంత మజ్జిగ వేసి పేరబెట్టినట్లుగా అప్పుడు గట్టిగా అవుతుంది. దాన్ని పెరుగు లేదా జున్ను అని అంటూ ఉంటాం. జున్ను చేసే విధానం, పెరుగు చేసే విధానం ఎలా ఉంటుందో దేవుడు అలాగే పోసాడు. ఆ బొమ్మ ఎలాగ ఉందో అలా చేశాడు. అప్పుడు దేవుడు అది సెట్ అయిన తర్వాత చక్కగా నిలబెట్టి చూశాడు. అద్దములో చూసుకున్నట్లుగా తన స్వరూపం ఎలాగా ఉందో
అలాగా ఆ ఆ ఫిగర్ను చూస్తూ వచ్చాడు చక్కగా. అది ఏబు చక్కగా వివరిస్తూ ఉన్నాడు మనం ఎలా వచ్చాము అని. అర్థమైందండి. ఆదాములో ఒక మాటలో రాయబడి ఉంది, నేల మట్టితో నరుని నిర్మించి అని. ఆ నిర్మాణమే పెద్ద పని. ఆయన ఒక శిల్పి. అర్థమైందండి. ఆయన చేతిలో చెక్కి ఉన్నాడు. అర్థమైందండి. శిల్పి చేతులతో ఆయన చెక్కెను అనే పాట మనం పాడుతూ ఉంటారు సండే స్కూల్ పిల్లలు. కాబట్టి ఆయన చేతి ద్వారా మనల్ని చక్కగా చెక్కుతూ వచ్చాడు. అర్థమైందండి. కాబట్టి ఆయన చేతుల చేత మనం చెక్కబడినటువంటి వారం. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనముగా ఎలా వచ్చామో ఒకసారి ఆలోచించుకుంటే దేవుడు మనల్ని ఏం చేశాడో మనకు అర్థమవుతుంది. ప్రభునందు ప్రియమైనటువంటి స్నేహితుడా, సహోదరి, ఏబు ఆశ్చర్యపోయాడు. మానవుడి నిర్మాణం ఎలాంటిదో ఆయన చూపిస్తా ఉన్నాడు. ఆయన వివరిస్తా ఉన్నాడు. ఆయన చక్కగా వివరిస్తా ఉన్నాడు. నీ హస్తమే నాకు అవయవ నిర్మాణము చేసింది అని. అర్థమైందండి. కాబట్టి ఎక్కడన్నా హెచ్చు తగ్గులు ఉంటే వాటన్నిటిని ఏం చేసినాడంటే ఆయన తన చేతి చేత ఏం చేసినాడు, చక్కగా చెక్కుతూ వచ్చాడు. అర్థమైందండి. కాబట్టి ఆయన చేతి చేత మనం చెక్కబడినటువంటి వారం. అది గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పటికైనాను. మనం రాలేదండి. మనం దేవుని యొక్క స్వరూపములో నుండి వచ్చిన వారం. అందుకని ఆయనే మనల్ని ఎత్తుకునేవాడు, ఆయనే మనల్ని ప్రేమించేవాడు, ఆయనే అంత చక్కగా నిర్మాణం చేశాడు. కాబట్టి ఆయన మన కొరకు తన ప్రాణాన్ని బలిగా ఇస్తూ వచ్చాడు. ఇంకా ఆయన ఏం చేసినాడంటే ఆయన చేతులతో మనల్ని నిర్మించి చెక్కడమే కాదు కానీ ఆయన ఇంకా ఏం చేశాడు, చక్కటి నిర్మాణమైనటువంటి ఆయన నిర్మాణంలో ఒక పని. మనం అర్థమైందండి. ఆయన నిర్మాణంలో ఒక పని కలిగినటువంటి వారం. పని చేసినాడు దేవుడు అంటే మన ద్వారానే ఆరంభం. మిగిలిన సృష్టి అంతా ఒక మాటతో కలుగునుగా కంటే అయిపోయింది. మానవుడు కూడా కలుగునుగా కంటే అయ్యేవాడేమో కాదు, కానీ ఆయన చక్కగా నిర్మించాడు. ఏబది పోలుస్తూ ఉన్నాడు. జగటమన్నుకు నిర్మాణం ఇచ్చాడు, మట్టి ఘటానికి నిర్మాణం ఇచ్చాడు, మట్టిని మనిషిగా చేశాడు. అర్థమైందండి. మనల్ని పేరబెట్టి జున్నుగడ్డలాగా నిలబెట్టాడు. ఆ తర్వాత ఏం చేసినాడు, ఆయన చర్మం తయారు చేశాడు. ఎస్కేల్ గ్రంథం 37వ అధ్యాయంలో మరి అన్ని ప్రవక్తకు నేర్పించాడు. నువ్వు ఇలాగూ ప్రకటించు. ఆయన ప్రకటిస్తూ ఉంటే ఎముకలన్నీ కలుసుకున్నాయి, చనిపోయిన ఎముకలు. ఆయన ప్రకటిస్తూ ఉంటే మాంసం ఏర్పడింది, ఆయన ప్రకటిస్తూ ఉంటే చర్మం ఏర్పడింది, ఆయన ప్రకటిస్తూ ఉంటే నరములు ఏర్పడ్డాయి, ఆయన ప్రకటిస్తూ ఉంటే జీవం వచ్చేసింది. అలాగ దేవుడు ఏం చేశాడు ఇప్పుడు అని అంటే ఈ 10వ అధ్యాయంలో ఈ నిర్మాణము చేసినటువంటి మట్టికి ఆ లోపల ఎముకలను ఇచ్చాడు. చూడండి, దినాల్లో ఎముకల బలానికి కాల్షియం అవసరము అంటున్నారు. కాబట్టి కాల్షియం వలనే ఎముకలకు గట్టితనం ఉంటుంది అని అంటున్నారు. కాబట్టి సైన్స్ పరిశోధన ప్రకారం దేవుడు ఆ దినంలో మట్టిలోనే కాల్షియం కనుగొన్నాడు. అర్థమైందండి. కాబట్టి మట్టిలోనే కనుగొన్నాడు, మట్టి ద్వారా ఎముకలు ఇచ్చాడు. వాటంతట తర్వాత ఆ మట్టినంతటికి స్కిన్తో కప్పేశాడు. ఆయన ఎంత చక్కగా వివరిస్తున్నాడు. మట్టిని బొమ్మను చేశాడు, అవయవాలు పెట్టాడు, ఆ తర్వాత ఎముకలను ఇచ్చాడు, ఆ తర్వాత చర్మం కప్పాడు, తర్వాత నర్రాలు ఇచ్చాడు. దాదాపుగా మానవునిలో ఆ మట్టి అనే శరీరంలో 206 బోన్స్ దేవుడు ఇమిడ్చాడు. మనలో దాదాపు 1,00,000 మైళ్ళ పొడవు కలిగినటువంటి, అర్థమైందండి, వెయిన్స్ నరములను సిద్ధపరిచాడు దేవుడు. 1,00,000 మైళ్ళ కంటే ఎక్కువ పొడవు కలిగిన నరాలను దేవుడు సిద్ధపరిచాడు. అందుకని
ద బుక్ ఆఫ్ సామ్స్ 119 వర్స్ 73. అర్థమైందండి. 119వ కీర్తన మరి 73వ వచనములో దావీదు ఆయన అంటాడు, కీర్తనాకారుడు, నీ హస్తము నాకు రూపు నేర్పించింది, రూపు ఆకారం అందం ఇచ్చింది. అర్థమైందండి. ఈ అందం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు నేర్పరచను. అర్థమైందండి. ఎవరిచ్చారు ఈ రూపం? దేవుడిచ్చాడు. ఒక్కొక్కరు ఎంత చక్కగానో దేవుడు చేస్తూ వచ్చాడు. ప్రభునందు ప్రియమైనటువంటి స్నేహితుడా, సహోదరి, దేవుని వాక్యం మనం ఇంటూ ఉన్నాం. నీ రూపు ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అర్థమైందండి. దేవుడు అనుగ్రహించినటువంటి రూపం అనేది. అర్థమైందండి. దయచేసి సింగ్ ఎలాంటి వాడు దేవుడు అంటే భక్తుడు వివరిస్తా ఉన్నాడు. ఏమని? ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 64 వర్స్ 8. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం మనం గమనిస్తే, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటి మన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరం నీ చేతి పని అయి ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మనమందరం ఆయన చేతి పని మరొకకు. అర్థమైందా? మనమందరం ఆయన చేతి నిర్మాణము. కాబట్టి మర్చిపోక ఆ సంగతి. ఆయన చేతిలో మనం ఉన్నాము. ఆయన చేత నిర్మించబడిన వారం. ఆయన నరములు మాత్రమే కాదు, సమస్త అవయవ నిర్మాణం చేసి ఆయన ఏం చేసినాడంటే మరి జీవాత్మనిచ్చాడు. చివరిగా జీవించడానికి ఆయన ఎప్పుడైతే నాసికారంధ్రంలో మరి ఆయన ఊదాడో జీవవాయువును, నరుడు జీవాత్మ అయిపోయాడండి. అలాగ మనం నిర్మించబడ్డాం. కాబట్టి ఆయన చేతి పని, ఆయన చేత చెక్కబడిన వారం, ఆయన చేత నిర్మించబడిన వారం, ఆయన చేత రూపించబడిన వారం, ఆయన చేత జీవాత్మను పొందినటువంటి వారం. అటువంటి మనం ప్రభు చేతిలో ఉన్నామని ఎరిగి యేసు ప్రభువును మనం ఆరాధించేవారిగా ఉండాలి. యేసు ప్రభు వారిని స్తుతించేవారిగా ఉండాలా, గణపరిచేవారిగా ఉండాలా. మర్చిపోకు ప్రియా స్నేహితుడ, సహోదరి, మనం ఎలాంటి వారిమో భక్తులు చక్కగా వివరించారు. అందుకనే యేసు ప్రభు వారు తప్పిపోకుండా తప్పిపడడానికి క్రితం వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే మనం ఆయన పని అయి ఉన్నాము. కాబట్టి భక్తుడు ఏమి చెప్పినట్లుగా ఆయన పని అయిన మనల్ని సంరక్షించడానికి, కాపాడడానికి, తనతో సమకూర్చుకోవడానికి, తన రాజ్యంలో చేర్చుకోవడానికి నువ్వు సిద్ధమా? ఆయన వచ్చి ఉంటున్నాడు. అలాగైతే మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, వందనాలయ్యా, ప్రేమించి మీరు మా కొరకు ప్రాణం పెట్టారు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఉదయకాల శ్రేష్టమైన సమయం మీరు ఎంతగానో మాట్లాడుతూ వచ్చారు. మేము మీ చేతి పని జగటమనిగా ఉన్న మమ్ములను ఇంత గొప్ప నీ స్వరూపంలోనికి మారుస్తూ వచ్చారు. కనికరించుము, అద్భుతం చేయం. దాసురాల కొరకై నీ కుమార్తె బ్లెస్ ప్రయాణం కొరకై, మీ కుమార్తె ప్రభా మరి జనిస్ మిరాకిల్ కొరకై, నీ కుమార్ బెనర్జీ కొరకై, జోయల్ బెనర్జీ కొరకై, నీ కుమారుడు గొలుసు కొరకై ప్రార్థన చేస్తుంటున్నా. కనికరించు. క్రిస్మస్ పరిచర్య కొరకై హెబ్రోన్లో మీరు చేసిన గొప్ప మేలు కొరకై ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మంచి ఒక ఆర్డర్ ప్రభా సొసైటీ పక్షంగా రావడం కృప చూపించండి. గవర్నమెంట్ బోర్డు మెంబర్స్, మరి కొరైనంకులు, అలాగే సేవకులందరినీ కూడా మీరు కాపాడు. మనసిస్ కొరకై, అలాగే ప్రభన్న కొరకై, ప్రీతిగా కొరకై ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అలాగే ప్రభా మరి దాసుడి ప్రసాదాన్ని కొరకై, మరి ఫాదర్ బ్రదర్ కొరకై, నీ కుమారుడు ప్రీస్ట్ కొరకై, దాసురాలు ప్రశాంతకు ప్రార్థన చేస్తున్నాం. ప్రశాంతక కొరకై, దొరంకుల కొరకై ప్రార్థన చేస్తున్నాం. జెరుబాబేలు కొరకై, ప్రశాంత కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం. కనికరించు. మార్తమ్మక కొరకై కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే పద్మరాణిక కొరకై ప్రార్థన చేస్తున్నాం. నాగేశ్వరుడిని కొరకై ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి సార్వత్రిక సంఘం, ప్రభా స్థానిక సంఘం, విశ్వాసుల సేవకుల కొరకై ప్రార్థన చేస్తున్నాం. యావత్ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ రక్షణ కొరకై,
రాజులు అధికారులు రక్షణ కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఎరుసలేం క్షేమం కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాల్లో సువార్త ప్రకటిస్తున్న వీళ్ళందరి కొరకై ప్రార్థన చేస్తున్నాం. గోమ్స్కు సీటు దయచేయండి. సార్ బీసర సార్ కొరకై మహియక్క కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ రాజపేట చుట్టూని అగ్ని ప్రాకారం ఉంచి మందిరం చుట్టూ ఈ ప్రభావి ప్రజలను దర్శించు రక్షణలోకి తీసుకురండి. సుజాతక కొరకై విడుదల కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం. కనికరించండి, మీరు మహిమ పొందండి. పోలైనల కొరకై అలాగే రాయచోటి ప్రభా మరి మీ దాసుడు చక్రవర్తినల ఫ్యామిలీ కొరకై ప్రభా హైదరాబాద్ కవిత శిశు వాళ్ళ కొరకై సత్యనారాయణ అన్న రక్షణ కొరకై సర్వేశ్వరరావు అన్న మరి సొన్నలతగ్గ వారి పిల్లల కొరకై ఉద్యోగం కొరకై ప్రార్థన చేస్తున్నాం. రాజమండ్రి ఇలాగూ ప్రార్థన అంశాలు పంపించిన ప్రతి ఒక్కరి కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం. మందిరం పని జరుగుతుండు మమ్మ కొరకై ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వినోద్ సుజాత కొరకై మమ్మ ఆరోగ్యం కొరకై ప్రతి వినోద్ కొరకై ప్రార్థన చేస్తున్నాం. పౌలన్న వదిన మా పిల్లలు వారి కుటుంబం కొరకై బాబన మరి వదిన మరి పిల్లల కుటుంబం కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం. రవిచిత్త మరి పిల్లల కుటుంబం అలాగే తండ్రి అన్నక కుమారు వారి కొరకై కుమార్ రక్షణ కొరకై భుజమ్మ నాగవారి కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం. యోశివ అలాగే ప్రభా సురేఖ వారి పాప కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం. అలాగే ప్రభాన్ని ప్రియ రక్ష చేస్తున్నామనా తండ్రి రేఖ వాళ్ళ కొరకై ప్రభా మేరీ వాళ్ళ కొరకై బుజ్జిబాబాల కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం. దయ చూపించండి. బలహీనులందరి కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం. కనికరించు. నవీన్ కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే స్థానిక సంఘంలో ప్రతి కుటుంబం కొరకై ప్రార్థన చేస్తూ వందనాలు చెల్లిస్తే ప్రమారక్షణ బేట స్తుతించి ఈ లైవ్లో కొన్ని మాత్రమే ప్రాముఖ్యమైన ప్రార్థన చేయగలుగుతున్నాం. మళ్ళీ మిగిలిన టైంలో ప్రతి అంశం ప్రార్థన చేయడానికి కృప చూపిస్తున్నాం. వందనాలు చెల్లిస్తూ ప్రమారక్షణ బేట క్రీస్తుమనే మాట ఆరోగ్యం కొరకై అలాగే సత్యనారాయణకుల ఆరోగ్యం కొరకై ప్రార్థన చేస్తున్నాం. గోపి రక్షణ కొరకై ప్రార్థన చేస్తూ మా ప్రార్థన స్తుతిస్తూ ఇచ్చిన వాగ్దానాల కొరకై స్తోత్రాలు. క్రిస్మస్ జనరల్ పరిచర్య కొరకే వందనాలు చేసి మారక్షణ బేట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అరణ్య సహవాసం అనుగ్రహించగల పరిశుద్ధులకి దొన్న పిల్లలకి ఇప్పుడు సారథ సంఘానికి స్థానిక సంఘములకు ఇప్పుడు సదాకాలం దొర నడిపించి కాపాను కాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, తిరిగి ప్రభు సమయంలో కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.